అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రభుత్వాలకి, పోలీస్ పోలీస్ శాఖ వాళ్ళకి ఒక చిన్న సూచన చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఇంతకు ముందు ఈ రూల్ ఉండి ఉండవచ్చు, లేకపోయి ఉండవచ్చు. నాకైతే ఐడియా లేదు. కానీ నాకు నేను అనుకుంటున్న విషయం చెప్తున్నాను. ఎవరైనా కానీ అద్దెలకి కొత్తగా వచ్చి అద్దెలకు ఉండడానికి ఎవరైనా కొత్తగా వచ్చినా, అలాగే కొత్త వాళ్ళు ఇల్లులు కొనుక్కోవడానికి వచ్చినా సరే, వాళ్ళ పూర్తి డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడైతే ఉందామనుకుంటున్నారో, వాళ్ళు ఎక్కడైతే ఇల్లులు కొందామనుకుంటున్నారో ఆ ఏరియా, ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు డీటెయిల్స్ అన్నీ సమర్పించి వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని, ఆ లెటర్ చూపిస్తేనే ఇల్లులు అద్దెకి ఇవ్వండి లేదా ఇల్లులు అమ్మండి అని ఒక చట్టం చేస్తే దెబ్బకి క్రమంగా వచ్చే వలసలు ఆగిపోతాయి అన్నమాట. అంటే లేదంటే ఎవడెవడో వస్తున్నాడు, ఏ దేశం నుంచి వస్తున్నాడో తెలియదు, ఏం చేయడానికి వస్తున్నాడో తెలియదు కదండి. ఇది ప్రభుత్వాలు, పోలీస్ శాఖ వారు గుర్తిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ఎలాగైపోయిందంటే ఇది ఒక సత్రంలాగా తయారైపోయిందండి. సత్రం, ఎవడు పడితే వాడు, ఏ దేశం నుంచి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు వచ్చేయడం, ఇక్కడ అడ్డమాన పనికిమాల పనులన్నీ చేసి దేశాన్ని గొబ్బు చేసేస్తున్నారు. దేశం పరువు పోతుందండి. ఒక పక్క నాయకులు దేశాన్ని ప్రపంచంలో మేటి దేశంగా నిలబెడదామని చూస్తున్నారు. ఇంకొకరు స్వార్థమైనటువంటి రాజకీయాల పరంగా, లేదంటే స్వార్థంగా డబ్బుల కోసం, స్వార్థంగా లంచాలు తీసుకోను, లేదా సంథింగ్ ఏదైనా కానీ ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇకపైనైనా ఎలాంటి చట్టాలు తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తే దేశానికి మంచిది, దేశంలో ఉన్న ప్రజలకి అంతకన్నా మంచిది. నమస్తే.